చాట్ జీపీటీ ఇప్పుడు ఇది టెక్నో వరల్డ్లో కొత్త బజ్ వర్డ్. చాట్ జీపీటీ వస్తే గూగుల్ అంతమైపోతుందా? గూగుల్ పుట్టేస్తుందా? ఇదే క్వశ్చన్ ఇప్పుడు అందరి మైండ్లో వస్తుంది. ఇదే గూగుల్ కూడా వచ్చేసింది. దీనికి దీటైన సాటైన ఇంకా మెరుగైన ఒక సర్చ్ చాట్ బాట్ను డెవలప్ చేయాలని గూగుల్ కూడా ఆలోచిస్తోంది. అంటే చాట్ జీపీటీ అసలు ఏంటిది? ఇది తెలుసుకోబోయే ముందు 5 రోజుల్లో 1 మిలియన్ యూజర్స్ని సంపాదించింది చాట్ జీపీటీ. నెట్ఫ్లిక్స్ 1 మిలియన్ చేరుకోవాలంటే 3.5 ఇయర్స్ పట్టింది. దాదాపు 3.5 సంవత్సరాలు పట్టింది నెట్ఫ్లిక్స్కి 1 మిలియన్ సబ్స్క్రైబ్షన్ తెచ్చుకోవడానికి. ఫేస్బుక్కి 10 నెలలు పట్టింది. స్పాటిఫైకి 5 నెలలు పట్టింది. ఐఫోన్కి 74 రోజులు పట్టింది. అయితే చాట్ జీపీటీకి మాత్రం కేవలం 5 రోజులే పట్టింది. సో ఈ చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక స్టార్టప్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది బేసికలీ ఒక చాట్ బాట్. అసలు చాట్ బాట్ అంటే ఏంటి? చాట్ బాట్ అంటే మనం గమనిస్తుంటాం, మనం ఏదైనా క్వశ్చన్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తూ ఉంటాయి, కంప్యూటర్ నుంచి జనరేట్ అవుతూ ఉంటాయి. ఒక మనిషి మనతో మాట్లాడినట్టు మాట్లాడుతుంటుంది, కానీ ఇవన్నీ కూడా ప్రీ ట్రైన్డ్ అనమాట. ముందే ఆన్సర్స్ రెడీగా ఉంటాయి. మనం ఏదన్నా వెబ్సైట్ కొత్తది ఓపెన్ చేసినప్పుడు, ఏదైనా కొత్తది చాట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తుంటాయి కదా, దాన్నే చాట్ బాట్స్ అంటుంటాం అనమాట. ఇది కంప్యూటర్ జనరేటెడ్, మనకి ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బేసిక్ నాలెడ్జ్ ఇది చాట్ బాట్ అనేది. సో చాట్ జీపీటీ కూడా ఒక చాట్ బాట్ మాదిరిగానే. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి? జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. దీనికి గూగుల్కి తేడా ఏంటి? అసలు గూగుల్ ఎందుకు ఇది భయపెడుతుంది? మనం చూస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్తాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళినప్పుడు మనం టైప్ కొడతాం ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ డార్క్ మ్యాటర్ అని, లేదా వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అని. మనకి దానికి సంబంధించిన ఆర్టికల్స్, వాటి లింక్స్, వాటికి ఇంటర్నెట్లో అదంతా ఎతికి తీసుకొచ్చి మనకు ఆ లింక్స్ చాలా పేజెస్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. జనరల్గా మనం ఆధారపడేది గూగుల్ మీదే. అయితే చాట్ జీపీటీలో క్వశ్చన్ మనం కొట్టినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది, లింక్స్ రావు. ఈ ఆన్సర్ కూడా నీట్గా ఒక చోట మొత్తం ఫ్రేమ్ చేసి వస్తుంది అనమాట. ఒక మనిషి ఆన్సర్ చేస్తే ఎంత పద్ధతిగా వస్తుందో అంతే పద్ధతిగా ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనివల్ల చాలామంది స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరూ కూడా దీనిపైన ఎక్కువ ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకి మనం క్వాంటమ్ మెకానిక్స్ అనుకున్నాం. అక్కడ వాట్ ఈజ్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే నీట్గా ఒక ఆన్సర్ వస్తుంది. గూగుల్లో వాట్ ఈజ్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే మనకి చాలా లింక్స్, ఆర్టికల్స్ వస్తాయి. కానీ చాట్ బాట్లో, ఈ చాట్ జీపీటీలో అలా కాదు, నీట్గా ఒక ఆన్సర్ స్ట్రక్చర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు టీచర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, పేరెంట్స్ అందరూ భయపడుతున్నారు. ఒక మ్యాథ్స్ ఒక క్రిటికల్ ప్రాబ్లం ఇచ్చామనుకోండి, కొన్ని సెకండ్స్లో స్టెప్స్తో సహా ఆన్సర్ వచ్చేస్తుంది చాట్ జీపీటీలో. ఇవన్నీ కూడా విచిత్రాలే కదా. అయితే వీటన్నిటిని పిల్లలు నీట్గా కాపీ పేస్ట్ చేసేసుకొచ్చాము క్లాస్ రూమ్లో కూర్చుని దొంగతనంగా. ఇంతకు ముందు పిల్లలు చిట్టీలు రాసుకెళ్తుంటారు కదా, అలా కాకుండా ఈ చాట్ జీపీటీలో ఆన్సర్ తీసుకుని దాని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంత ఈజీ అయిపోయింది అనమాట. దీనివల్ల హ్యూమన్ నాలెడ్జ్, ముందు చిన్నప్పుడు జరిగే రీసెర్చ్ నాలెడ్జ్ అనేది తగ్గిపోద్దని కొంతమంది భయపడుతున్నారు కూడా. అయితే ఈ చాట్ జీపీటీలో మనం చూస్తే చాట్ బాట్ అనే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ యాడ్ చేస్తారనమాట. అసలు బేసికల్గా చాట్ బాట్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. చాట్ బాట్ అనేది బేసికల్గా కన్వర్జేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇట్ విల్ ఆన్సర్ క్వశ్చన్స్ లైక్ హ్యూమన్స్. మనం మనుషులు, నీ పేరేంటి, ఇక్కడ ఏ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి, లేకపోతే నా ఏజ్ ఎంత, నేను దేనిలో జాయిన్ అవ్వచ్చు, ఇలా చాలా క్వశ్చన్స్కి చాట్ బాట్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం అడిగే క్వశ్చన్స్ని అర్థం చేసుకుని న్యాచురల్ హ్యూమన్ లాగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇంకా ఇంట్లో చూసే ఉంటారు, ఎలెక్సా నాకు ఈ పాట కావాలని అనుకోండి, ఆ పాట ప్లే అయిపోద్ది. ఎలెక్సా ఇప్పుడు టైం ఎంత అయిందంటే టైం చెప్తుంది. ఎలెక్సా పర్టికులర్ పదానికి మీనింగ్ ఏంటంటే చెప్తుంది. ఎలెక్సా పర్టికులర్ క్యాలిక్యులేషన్ అంటే ఆల్మోస్ట్ ఎలెక్సా ఇస్ నాట్ ఎ హ్యూమన్, బట్ ఇట్ ఈస్ లైక్ ఎ చాట్ బాట్ అనమాట. అట్లా చాట్ బాట్స్ చాలా ఉంటాయి. సో ఇదే చాట్ జీపీటీలో మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో కృత్రిమ మీదకు కొంత జనరేటివ్ శక్తి యాడ్ చేస్తే, అంటే ఆ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఒక చోట క్రోడీకరించి ఒక ఆన్సర్ రూపంలో, జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, దాంతోపాటు ఒక జనరేటివ్ శక్తి, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ న్యూ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు
చాట్ జీపీటీ 3.5 వర్షన్ నడుస్తుంది. ఇది ఇంకా ట్రయల్ స్టేజ్లోనే ఉందన్నమాట. ఇది న్యాచురల్ లాంగ్వేజ్కి ఆన్సర్స్ ఇస్తుంది, కోడ్ లాంగ్వేజ్ కాదు. అంటే మనం అడిగే బేసిక్ క్వశ్చన్స్కే ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్లో ల్యాండా అని చెప్పి ఒక ఇంటరాక్టివ్ బాట్ లాంటిది ఒకటి వచ్చింది, ల్యాండా అని చెప్పి. ఇది ఒక భ్రమను కలిగిస్తుంది అనమాట. మనిషిలానే ఇవి మనకు ఒక భ్రమను కల్పించి అంతే ఇంటరాక్టివ్గా ఉంటుంది అనమాట. ఒక మిషన్తో మాట్లాడిన ఫీలింగ్ రాదు, ఒక మనిషితో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. దాన్ని ఇంకా బెటర్గా, ఇంకా బెటర్ వర్షన్ మనం చూస్తే ఇవే చాట్ బాట్స్. తర్వాత ఇప్పుడు వచ్చి చాట్ జీపీటీ అనే కాన్సెప్ట్ కూడా. సో జీపీటీ అనేది హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది, హ్యూమన్ అడిగే క్వశ్చన్లు అర్థం చేసుకుని జీపీటీ మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో చాట్ జీపీటీలో గొప్పతనం ఏంటంటే ఇట్ క్యారీస్ ఎ మెమొరీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక నెల రోజుల క్రితం క్వశ్చన్ అడిగావు, ఆ క్వశ్చన్ని గుర్తుపెట్టుకుంటుంది, మనం చేసిన కామెంట్స్ రిమార్క్స్ కూడా గుర్తుపెట్టుకుంటుంది. జీపీటీ కనుక ఏమైనా తప్పులు చేసింది అనుకోండి, ఆ తప్పు కూడా తను కరెక్ట్ చేసుకుని గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం సత్య నాదెళ్ళ చాట్ జీపీటీలో క్వశ్చన్ అడిగారనమాట, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఏంటి అని. పొరపాటున చాట్ జీపీటీ అన్ని పేర్లు చెప్తూ బిర్యానీ పేరు కూడా చెప్పేసింది. సత్యనాథలు అన్నారు మేము బిర్యానీ బ్రేక్ఫాస్ట్లో తీసుకోము అని చెప్పి. సో అపాలజైజ్ చేసి కరెక్ట్ చేసుకుంది. ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే బిర్యానీ పేరు చెప్పదనమాట. సో ఇట్ క్యారీస్ ఎ మెమొరీ అండ్ ఇట్ క్యారీస్ ప్రీవియస్ చాట్ ఆల్సో. తనకు ప్రీవియస్ చాట్ చేసిన మెమొరీ కానీ అవన్నీ. అందుకే దీన్ని డీప్ లెర్నింగ్ అని కూడా అంటాం. డీప్ లెర్నింగ్ అంటే జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడమే కాదు, ఇంతకుముందు చేసిన తప్పులు కరెక్ట్ చేసుకోవటం, ఇంతకుముందు ఎవరైనా కామెంట్స్ చేసి కరెక్ట్ చేస్తే అవన్నీ గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాట్ జీపీటీలో విషయాలు అనమాట. సో ఎలియర్ కాన్వర్జేషన్స్ కానీ ఎలియర్ టాక్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో ఇది ఆన్సర్ చెప్పేటప్పుడు ఇంటర్నెట్ వాడదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డేటాని ఫిక్స్ చేసుకునేటప్పుడు, డేటాని కోడిఫై చేసుకునేటప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా చేసి ఉండొచ్చు, కానీ ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రం చాట్ జీపీటీ ఇంటర్నెట్ వాడదనమాట. గూగుల్ అయితే ఏం చేస్తుంది, ఇంటర్నెట్లోంచి లింక్స్ అనేవి తీసుకుంటూ వస్తాయి. చాట్ జీపీటీ అలా కాదు. చాట్ జీపీటీలో ప్రీ ట్రైన్డ్ నాలెడ్జ్ ఉంటుంది. అయితే చాట్ జీపీటీ తయారు చేసేటప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్టార్టప్ వాళ్ళు 2021 వరకున్న డేటాను మొత్తం తీసుకొచ్చి పెట్టారు అక్కడ. 2022లో ఉండే డేటా అక్కడ లేదు. ఉదాహరణకి 2022లో ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో ఒక గొప్ప ఎయిర్ క్రాష్ అయింది, లేదా ఇప్పుడు మొన్న నేపాల్లో నిన్న ఎయిర్ క్రాష్ అయింది, దానికి సంబంధించిన క్వశ్చన్ దానిలో ఆన్సర్ ఉండదు అనమాట. సో 2023లో 2021 వరకే అక్కడ డేటా ఉంది. చాట్ జీపీటీకి సంబంధించి స్టీవ్ జాబ్స్ ఎప్పుడో దాదాపు 40 ఏళ్ల క్రితమే చాలా కామెంట్ చేశాడు అనమాట, ఇలాంటిది రాబోతుంది, ఇది వస్తే ప్రపంచాన్ని మార్చేస్తుంది, ఇలాంటి మోడల్ ఒకటి రాబోతుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఆ నాలెడ్జ్ మొత్తాన్ని క్రోడీకరించి తీసుకురావడం అనమాట. సో దీన్ని చాట్ జీపీటీకి సంబంధించిన ఈ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్టార్టప్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, తర్వాత ఇలాన్ మస్క్ పెట్టుబడులు ఉన్నాయి, తర్వాత శామ్ ఆల్ట్మన్ ఈయనదే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా దీనిలో ఉందన్నమాట. వీళ్ళందరూ కలిసి దీన్ని తయారు చేశారు. అయితే చాట్ జీపీటీకి సంబంధించి ఇప్పటి వరకు అయితే వికీపీడియా, రకరకాల పుస్తకాలు, ఆర్టికల్స్, వీటన్నిటికి సంబంధించిన డేటా అంతా దానిలో పెట్టుంచారు. దానిలో దాదాపు 300 బిలియన్ వర్డ్స్తో ఈ డేటాను మొత్తం తయారు చేశారంట, 300 బిలియన్ వర్డ్స్తో. అయితే ఒక రీసెర్చ్ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మెకానిక్స్ ఉంది, దాని మీద ఒక రీసెర్చ్ పేపర్ ఒక మనిషి తయారు చేయాలనుకోండి చాలా టైం పడుతుంది, కానీ చాట్ జీపీటీలో కొన్ని సెకండ్లో అది వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ చాట్ జీపీటీలోకి వెళ్ళి వాట్ ఈజ్ చాట్ జీపీటీ అని కూడా అడగొచ్చు. మనకి ఏ డౌట్ ఉన్నా సరే అక్కడ అడగొచ్చు, ఒక సింగిల్ ఆన్సర్ రూపంలో. గూగుల్లోనేమో లింక్స్ వస్తాయి, ఇక్కడేమో ఒక సింగిల్ ఆన్సర్ రూపంలో వస్తుంది అనమాట. సో చాట్ జీపీటీ అనేది 3.5 అనేది ఇంకా ట్రయల్ మోడల్లోనే ఉంది. అయితే చాట్ జీపీటీ భవిష్యత్తులో చాలా పే చేసి మనం వాడుకోవాల్సిన అవసరం అవచ్చు. ఫస్ట్ 5 నుంచి 10 సెర్చ్లు ఫ్రీగా ఇచ్చి తర్వాత మిగతా సెర్చెస్ అని చాలా కాస్ట్ కూడా పెట్టచ్చు అనమాట. ఈ ఆస్కారం కూడా, అంటే గూగుల్ కంటే చాట్ జీపీటీ చాలా ఖర్చుతో కూడుకున్న పని, వాళ్ళకు కూడా అది ఖర్చు అయిందంట. చాట్ జీపీటీ మీద రీసెర్చ్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అంట. అయితే చాట్ జీపీటీకి సంబంధించి ఇప్పటివరకు మనకి న్యాచురల్ లాంగ్వేజ్ వర్షనే ఉంది. ఈ భవిష్యత్తులో మనం ఒక డిస్క్రిప్షన్ ఇస్తే ఇమేజ్ రూపంలో కూడా అది బయటకు వచ్చే వర్షన్ రాబోతుందంట. దాని పేరే డాలీ. ఆల్మోస్ట్ అది కూడా ఫైనలైజ్ అయిపోయింది. చాట్ జీపీటీలో డాలీ అని చెప్పి కొత్త వర్షన్ అనమాట. ఇది మనం ఒక డిస్క్రిప్షన్, ఉదాహరణకి యూనికార్న్ చూపించండి అంటే చూపిస్తుంది అనమాట. అదేవిధంగా ఒక బైక్ చూపించండి, పలానా మోడల్ బైక్ అంటే అది బొమ్మ గీసి చూపిస్తుంది. ఇలాంటి వర్షన్ కూడా రాబోతుంది అనమాట. సో చాట్ జీపీటీ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఒకటి,
ఎంత కాంప్లెక్స్ థింగ్ అయినా కంప్రెస్ చేసి ఒక సింగిల్ ఆన్సర్ రూపంలో విత్ ఇన్ సెకండ్స్ చూపించగలదు, విత్ ఇన్ సెకండ్స్ చేయగలదు. ఒక వెబ్సైట్ లేఅవుట్ కూడా విత్ ఇన్ సెకండ్స్ చేయగలదు అనమాట. డార్క్ మ్యాటర్ అనే కాంప్లెక్స్ కాన్సెప్ట్ని కూడా విత్ ఇన్ సెకండ్స్ ఒక ఆన్సర్ తయారు చేసి మనకు చూపించగలదు అనమాట, సింగిల్ ఆన్సర్ రూపంలో. సో ఇంతకుముందు ఎథిక్స్, మోరాలిటీ, కామన్ సెన్స్ అనేది ఎక్కువ ఉండేది కాదు చాట్ జీపీటీలో. ఇప్పుడు కొత్త వర్షన్స్లో చాట్ జీపీటీ వర్షన్ 4 కూడా రాబోతున్నాడు. దానిలో అయితే కొన్ని విషయాలు, గన్ ఎలా తయారు చేయాలంటే ఇది ఇల్లీగల్, ఇలాంటివి మీరు నేర్చుకోకూడదు అని చెప్పి, లేకపోతే ఒక ఇమ్మారల్ క్వశ్చన్స్ అడిగామనుకోండి, అట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకుండా ఉండటం, ఇది తప్పు, ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు, ఇట్లాంటివి కూడా రాబోతున్నాయి అంటే చాట్ జీపీటీలో కొత్త వర్షన్స్. అండ్ భవిష్యత్తులో చాట్ జీపీటీని ఇంటర్నెట్ని కూడా ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంటుందంట. ఇప్పుడు వరకేమో ప్రీ ట్రైన్డ్ అంటే ముందే దాన్ని ఫిక్స్ చేసినవన్నీ వస్తాయి. భవిష్యత్తులో డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్ట్ చేసే ఆస్కారం కూడా ఉండే అవకాశం ఉందంట చాట్ జీపీటీలో. సో తర్వాత చాట్ జీపీటీలో అక్యురసీ తగ్గింది, కొన్ని తప్పులు వస్తున్నాయంట. అది కూడా ఒక మేజర్ ఛాలెంజ్ అనమాట. వెరిఫైడ్ డేటా మిస్ఇన్ఫర్మేషన్ మధ్య కనెక్ట్ అవ్వట్లేదు చాట్ జీపీటీ. అంత డేటాలో కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది, కొన్ని తప్పులు కూడా వస్తున్నాయి. కొన్నిసార్లు చాట్ జీపీటీని రెగ్యులర్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. అండ్ ఇందాక చెప్పినట్టు 2021 వరకే దీని నాలెడ్జ్ ఉందన్నమాట. సో చాట్ జీపీటీ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడైతే గూగుల్కి ఇది ధీటైన సవాల్ విసురుతుంది కాబట్టి 1 or 2 yearsలో గూగుల్ ఇంక ఉండదేమో అన్నంత భయం వస్తుంది. కాబట్టి గూగుల్ వాళ్ళు కోడ్ రెడ్ ఒకటి రిలీజ్ చేసేసి చాట్ జీపీటీతో వస్తున్న వాటిని ఏ విధంగా సవాల్ని ఎదుర్కోవాలి అనే కాన్సెప్ట్ మీద చాలా ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు. సో ఇక నుంచి భవిష్యత్తులో అంటే గూగుల్ సెర్చ్ చేస్తే డిస్క్రిప్షన్స్, లింక్స్ ఇవే కాదు, ఇమేజెస్, ఇంకా కొత్త వర్షన్స్ కూడా రాబోతున్నాయంట. సో ఇలాన్ మస్క్ ఒక మాట అన్నారు, వీఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ డేంజరస్లీ స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి. చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా కొంత మెరుగుపడబోతుంది, అదేవిధంగా డేంజరస్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ డేంజరస్లీ స్ట్రాంగ్ అని కూడా అన్నారనమాట. సో ప్రస్తుతానికైతే చాట్ జీపీటీ కామన్ సెన్స్ లేకపోవటం, లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఉండటం అనేది ఒక లిమిటేషన్ అనమాట. దాని తర్వాత బయాస్, ప్రపంచంలో నోటోరియస్ క్రిమినల్స్ని చూపించమంటే ఓన్లీ బ్లాక్స్ ఫేసెస్ ఎక్కువ చూపించడం, ఇట్లాంటి బయాస్ కూడా చాట్ జీపీటీలో కనిపిస్తుందంట. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే హ్యూమన్ అండర్స్టాండింగ్, హ్యూమన్ ఎమోషన్స్, సర్కాసిజం అర్థం చేసుకోలేకపోతుందంట. సో ఇవన్నీ కూడా చాట్ జీపీటీలో ఇప్పుడున్న ఇష్యూస్. ఓవరాల్గా చూస్తే భవిష్యత్తులో చాట్ జీపీటీ అనేది ఒక విప్లవం తీసుకురాబోతోంది. అట్ ద సేమ్ టైం దీనిలో ఉన్న సవాళ్ళని కూడా ఫిక్స్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. గూగుల్ కూడా దీనికి ధీటైన ఒక కొత్త రీసెర్చ్ చేస్తుంది, అంటే చాట్ జీపీటీ ఇచ్చే సవాల్ని ఎదుర్కోవడానికి. వీటికి కూడా గూగుల్ రెడీ అవుతుంది. ఓవరాల్గా చూస్తే చాట్ జీపీటీ అనేది కొత్త విప్లవం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ రాదర్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, కానీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక నాలెడ్జ్ మొత్తాన్ని సేకరించి ఒక చోటకి తీసుకురావడం అనేది అది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కలిపితే అండ్ మన న్యాచురల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవటం, ఎంత పెద్ద కోడ్ అయినా మన న్యాచురల్ లాంగ్వేజ్లో సమాధానం ఇవ్వటం, ఇవన్నీ కూడా చాట్ జీపీటీ గొప్ప విషయాలని చెప్పొచ్చు.